ఈ క్షమాపణ పొందుకున్న మనము ఏం చేయాలి? ఈ క్షమాపణ పొందుకున్న మనము ఏం చేయాలో నేను చెప్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 22 నుంచి ఉంటుంది. నేను దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏం తీయొద్దు, ఏం చూడొద్దు, నా వైపు చూస్తే అక్కడ ఉన్నదంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఏముంటుందంటే, ఒక యజమానుడు ఉన్నాడంట. ఒక యజమానుడు తన లెక్కలన్నీ చూసుకుంటున్నాడంట. తన లెక్కలన్నీ చూసుకుంటా ఉంటే ఒక దాసుడు, ఒక వ్యక్తి అంట, ఈ యజమానుడికి 3600 అప్పు ఉన్నాడంట. ఎంతండి? ఇప్పుడు మిమ్మల్ని ఏం కట్టమనలేండి అప్పుని, చెప్పండి కొంచెం గట్టిగా. ఎంతండి అప్పు? 3600 అప్పు ఉంటే చూసి ఆ యజమాని లెక్క చూసుకున్నప్పుడు ఆ అప్పు చూసి, సరే ఈ వ్యక్తిని పిలిపించండి అని పిలిపించాడనమాట. ఆ వ్యక్తిని పిలిపించి అంటాడు కదా, నువ్వు నాకు 3600 అప్పు ఉన్నావు కాబట్టి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ అప్పుని నువ్వు నీ పిల్లల్ని అమ్మేస్తావో, నీ భార్యను అమ్మేస్తావో, నీ ఆస్తి అంతా నీకున్నదంతా అమ్మేస్తావో, లేకపోతే నువ్వే అమ్ముడు పడిపోతావో నాకు తెలీదు, కానీ నువ్వు నా అప్పు మాత్రం తీర్చాల్సిందే, నా అప్పు నువ్వు తీర్చాల్సిందే అని చెప్పి కొంచెం గట్టిగా అడుగుతుండగా ఆ వ్యక్తి ఉన్నాడు కదా, ఆ దాసుడు అంట నేల మీద పడిపోయి, యజమానుడా నా వల్ల కాదయ్యా, నేను తీర్చలేని తప్పుని, నా వల్ల సాధ్యం కాదు, నేనేమీ చేయలేనయ్యా, అప్పు తీర్చుకోలేను, నన్ను దయచేసి కరుణించవా అని చెప్పి ఎవరిని బ్రతిమాలాడు? యజమానుని బ్రతిమలాడితే యజమానుడంట కనికరపడి, సరే నువ్వేం తీర్చలేని అంటున్నావు కదా, నువ్వేం చేయలేని అంటున్నావు కదా, కాబట్టి నేను నీ అప్పు అంతా కొట్టేశాను, నువ్వు ఇంక నీ అప్పు నాకు ఇవ్వవసరం లేదు.